మొదటి వచనంలో వారు అంటున్నటువంటి మాట, ఆపత్కాలంలో ఆయన్నే నమ్ముకొనదగిన సహాయకుడు. విశ్వాసంతో ఈ పాటను ప్రారంభించినారు. 2-3 వచనాల్లో ప్రకృతి వైపరీత్యాలు కలిగిన మేము భయపడం, ఎందుకంటే మాకు దేవుడు తోడుగా ఉన్నాడు. 4-5 వచనాలలో అవసరాలు ఏర్పడినా, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా మేము కృంగిపోము. ఎందుకోసం అంటే అవసరాలను తీర్చే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. 3వ చరణమైనటువంటి 6వ వచనం నుండి 9వ వచనం వరకు వారు వాడుతూ ఉన్నారు. ప్రక్క రాజ్యాలు మా మీదకి వచ్చినా, ప్రక్కన ఉన్నటువంటి మనుషులు మా మీదకి లేచినా మేము భయపడం. ఎందుకంటే అన్నింటినీ తన వశంలో దేవుడు ఉంచుకున్నాడు. ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు కాబట్టి మేము భయపడము అని చెప్పేసి సంతోషంతో వారు పాడుతూ ఉన్నప్పుడు 10వ వచనంలో మనం ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉంది. చూడండి, ఆ మాటను ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 1వ వచనం నుండి 9వ వచనం వరకు యూదులు పాడుతూ ఉంటే 10వ వచనంలో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఈ మాట అంటే అక్కడ రాయబడి ఉన్నది. ఆ మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ మాట పలికింది ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ రాయబడి ఉన్నది, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. మీరు అందరూ ఆగండి, కాసేపు సైలెంట్ గా ఉండండి, నేనే దేవుణ్ణని తెలుసుకొనండి అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట అంటే దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడో మనం ఒకసారి ధ్యానించినట్లయితే, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 9 వచనాల వరకు యూదులు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కీర్తిస్తూ, దేవుడు చేసినటువంటి సహాయములను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కీర్తిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతుల సింహాసనం మీద ఎవరాసీనుడయ్యారంటే సాక్షాత్తు దేవుడే వచ్చేసిందట. దేవుడే దిగి వచ్చి ఆ స్తుతుల సింహాసనం మీద కూర్చొని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనండి. ఈ శ్రమ మీకు రావడానికి కారణం ఏంటిది అంటే అన్యజనులందరూ నేనే దేవుణ్ణి అని దేవుని గురించి తెలుసుకుంటారంట. భూమి మీద ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి తెలుసుకోవడానికి సన్హెరీబు మీ మీదికి వచ్చాడు. అరుణోదయన్న మీకు సహాయం చేయబోతూ ఉన్నాను అని చెప్పేసి ప్రభు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై యూదులతో ఆ రోజున మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబునిస్తాడు. మనం దుఃఖిస్తూ ఉంటే దేవుడు తన దూతను పంపిస్తాడు మన కన్నీళ్లను తుడవడానికి. అదే మనం స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆ స్తుతుల మీద దేవుడే ఆసీనుడైతాడంట. దేవుని నామానికి స్తోత్రం. ఆ రాత్రి బయటికి ఎవరిని పంపించినాడంటే ఒక దూతను పంపించినాడంట. ఆ దూత వెళ్ళి చేసినటువంటి పని ఏంటిది అంటే 185,000 మందిని చంపేసినాడంట. ఏ సైన్యాన్ని చూసైతే విర్రవీగుతూ ఉన్నాడో, ఏ సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చి యెరూషలేముని మరి ఆక్రమించాలనుకున్నాడో ఆ సైన్యం అంతటిని ఒక్క దూత చంపేసిందంట. ఒక్క రాత్రిలోనే. తెల్లారేసరికి లేచి చూస్తే సైనికులందరూ మరణించి ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుండి దిగులుతో సన్హెరీబు వెళ్ళిపోతే తన రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆయనను కూడా చంపేసినారంట. చూడండి ప్రియులారా, దేవుడు అద్భుత రీతిగా యూదులకు ఆ రోజున విజయాన్ని అనుగ్రహించినాడు.